వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. జోసెఫ్ ప్రకాష్ ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ దీనికి తాజాగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు. మొన్న ఆదివారం జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు, అధ్యక్షుడిగా పదవులు చేపట్టారు. సో మనందరికీ తెలుసు, యాక్చువల్గా ప్రస్తుతం ఉన్నటువంటి అంటే జానీ మాస్టర్ పదవీ కాలం యాక్చువల్గా ఇంకా టైం ఉంది, కానీ ఆయన కేసుల్లో ఇరుక్కోవటం వల్ల ఆయనను తొలగించి తాత్కాలికంగా మరొకరిని ఆపద్ధర్మంగా అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పుడు అధికారికంగా ఎన్నికలు నిర్వహించడంతో సో ఆ ఎన్నికల్లో నిలబడినటువంటి జోసెఫ్ ప్రకాష్ మాస్టర్ గెలిచారు. సో ఇప్పుడు ఆయన మన ముందున్నారు. జోసెఫ్ గారి ఆయన ప్రయాణం, అలాగే ఈ ఎన్నికలు, ఈ ప్రత్యేకత ఏంటంటే ఒక విశేషం, ఆయన 5వసారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టడం ఈ అసోసియేషన్కి. సో దీని గురించి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. థ్యాంక్ యూ మూర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్. సో వచ్చినందుకు థ్యాంక్ యూ. ఎలా ఉందండి? అంటే ఇప్పుడు మీరు ఒక క్లిష్టమైనటువంటి సమయంలో పదవీ బాధ్యతలు చేపట్టారని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఒక వివాదం నడిచింది ఈ ఎన్నికలకు ముందు. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా అంటే నేను చూశాను, జానీ మాస్టర్ రిలీజ్ చేసినటువంటి వీడియో. సో నేను అంటే కొన్ని అయితే స్పెక్యులేషన్స్ వచ్చినాయి బయట, అది మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన అసలు యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారంటూ ఎందుకు వచ్చినాయో తెలియదు, మెయిన్ స్ట్రీమ్లో కూడా వచ్చేసింది అట్లా. తర్వాత నేను కనుక్కుంటే అట్లాంటిది ఏమీ లేదని కూడా చెప్పాను, నేను అప్పుడే కనుక్కున్నాను, చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన రిలీజ్ చేసిన దాంట్లో అది ఆ విషయం చెప్తూ ఇప్పుడు ఏవైతే ఎన్నికలు జరిగినాయో దానికి సంబంధించి నేను లీగల్గా ఎదుర్కోబోతున్నాను అని చెప్పేసి అన్నారు. అంటే ఏమిటి ఆయన లీగల్గా ఎదుర్కోబోతున్నానని చెప్పటంలో, అంటే ఇది లీగల్ కాదా, అంటే ఆయనకి ఇంకా ఏదన్నా దీనికి సంబంధించినటువంటి అధికారాలు ఏమన్నా ఉన్నాయా, ఏంటి ఆయన అంటే దీనికి సంబంధించి ఆయన లీగల్గా ఎదుర్కొంటాను అంటాం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏమై ఉంటుంది మీరు అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ మీరు క్లిష్ట పరిస్థితుల్లో వచ్చారన్నారు. నేను ఇప్పటివరకు ఎన్నిసార్లు పదవిలోకి వచ్చినా కూడా రన్నింగ్ కండిషన్లో ఉంటే యూనియన్కి ఎప్పుడు రాలేదండి. ఓకే. నేను క్లిష్ట పరిస్థితులు ఉండి అసోసియేషన్ ఛాలెంజెస్ ఉన్నప్పుడే వస్తా, దాన్ని సెటరేట్ చేసి మంచి పొజిషన్లో పెట్టి వెళ్ళిపోతున్నా. ప్రతిసారి మళ్ళీ దాన్ని సో అలాంటి మీరు ప్రతిసారి నేను ఎప్పుడు 2 సార్లు వేయలేదు కంటిన్యూగా. అంటే నేను పదవిలో ఉంటే ప్రతిసారి దిగిపోవడమే, కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి నేను దిగిపోయేవాడిని. కంటిన్యూగా గ్యాప్ ఇచ్చే పోటీ చేస్తున్నా. సో అట్లా ఇప్పుడు కూడా చేయగలిగే కెపాసిటీ ఉందని మా సభ్యులందరికీ తెలుసు, కాబట్టే నన్ను ఎన్నుకున్నారు. అంటే ఈ టైంలో జోసెఫ్ మాస్టర్ ఉంటేనే, ప్రకాష్ మాస్టర్ ఉంటేనే ఉంటుందని నా అభిప్రాయం కూడా, వాళ్ళ అభిప్రాయం కూడా అదే అండి. ఖచ్చితంగా అంటే ఇదేమి రాకెట్ సైన్స్ ఏం లేదు కానీ మా కుటుంబమే ఇది. అవును. సో మేము వేరే కుటుంబంలో వస్తాయి తెలుసు కాబట్టి, బాగా చాలా సీనియర్గా ఉన్నా కాబట్టి దాన్ని ఇప్పుడున్న పరిస్థితికి నేను ఉంటే బాగుంటుంది అని అనిపించింది. నాకు కూడా ఇలాంటి పరిస్థితుల్లో నేను లేకపోతే మంచిది కాదని అందుకనే వచ్చాను నేను. ఓకే, ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి ఖచ్చితంగా బాధ్యత తీసుకున్నా. మళ్ళీ దాన్ని రన్నింగ్లో పెట్టే బాధ్యత కూడా నాదే ఖచ్చితంగా. అదే ఇప్పుడు మళ్ళీ అంటే జానీ మాస్టర్ అన్న మాటలు వెనక ఉన్నటువంటి ఏ విషయం అంటే లీగల్గా లీగల్ అండి. ఇప్పుడు జానీ మాస్టర్ ఏదైతే ప్రాసెస్లో ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచాడో సేమ్ ప్రాసెస్ అండి. ఆయన ఎదుర్కొంటా అంటున్నాడు కదా, అంటే తనని అన్యాయంగా తొలగించారన్నట్లు ఆయన మాటల్లో అది వ్యక్తం అవుతా ఉంది. ఇప్పుడు సో తనని అంటే తన యాక్చువల్గా తన పదవీ కాలం ఇంకా ఉంది, మధ్యలో ఈ కేసు ఒకటి ఉండటం వల్ల దాన్ని ఆయన తొలగించి ఒకరిని బసవరాజు గారు వైస్ ప్రెసిడెంట్ ఆల్రెడీ లాస్ట్ 3 months నుండి అతనే ఉన్నాడు, బసవరాజే ఉన్నాడు. అదే. సో నేను మొన్న ఎలక్షన్స్ వరకు కూడా ఆయనే ఉన్నాడు. అతని ఆధ్వర్యంలో అధ్యక్షంలో జరిగింది ఎలక్షన్స్. ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్ని అఫిలియేటెడ్ అండి. అవన్నీ లేకుండా మేము వ్యవస్థనే లేదు కదా. అంటే ఇప్పుడు ఆయన్ని అధ్యక్షుడిగా ఎన్నిక కాకుండా అదేమన్నా ఉందా? అంటే అంటే నాకు రిపోర్ట్ ఏదైతే ఉందో ఛాంబర్ రిపోర్టు, దాని డీటెయిల్స్ తెలియదండి. కానీ ఒక్కటి అయితే పదవిలో ఉండకూడదు అనేది మాత్రం ఒకటే అంశం తెలుసు. ఆ అంశం మీదనే జనరల్ బాడీ జరిగింది ఒక 2 weeks బ్యాక్. ఆ 2 weeks బ్యాక్ జరిగిన దాంట్లోనే ప్రాపర్ 15 days నోటిఫికేషన్తో వెళ్ళాము.
ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్స్ వేసాము, ప్రాపర్గానే ఎలక్షన్ జరిగింది, ప్రాపర్గానే అధ్యక్షుడు అయ్యారు. సో ఆయన ఇప్పుడు ఏ పదవిలో ఉండటానికి వీల్లేదు కాబట్టి ఆయన ఎన్నికల్లో నిలబడటానికి అనర్హుడు అన్నట్టుగా మీరు తీర్మానం చేశారు. ప్రస్తుతం ఎలక్షన్స్కి పోటీ చేయొద్దు అనేది ఉంది, సిఫార్సు ఉంది, దాన్ని బట్టి జరిగిందండి ఎలక్షన్స్. ఓకే, మరి ఇప్పుడు ఆయన ఎన్నికలకు సంబంధించి నేను లీగల్గా ఫైట్ చేస్తానన్నాడు కదా, అంటే ఏం ఉండొచ్చు ఆయన లీగల్గా ఫైట్ చేయడానికి? నాకు నిన్న తెలిసింది ఇట్లా లీగల్కి వెళ్తున్నానని. లీగల్కి వెళ్ళొద్దు అనే అధికారం మనకైతే లేదు ఖచ్చితంగా. అదే అతను అంటే ఒకవేళ లీగల్కి వెళ్తే ఎలా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? అంటే నన్ను అన్యాయంగా తప్పించారని చెప్పే అవకాశాలు ఉంటాయా? లేకపోతే అంటే అధ్యక్షుడిగా యాక్చువల్గా నాకు ఇంకా పదవీ కాలం ఉంది, ఒకవేళ ఇప్పుడు ఈ ఫిర్యాదు నేపథ్యంలో నన్ను తొలగించారు కాబట్టి ఒకవేళ ఎన్నికలు జరపాలంటే ఆ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేయడానికి నాకు కూడా అవకాశం కల్పించాల్సిందని ఏమన్నా అట్టా తెలియదండి, దాని డీటెయిల్స్ తెలియదు. కోర్టుకి వెళ్ళిన సంగతి తెలిసింది అంతేగాని ఏ ఆస్పెక్ట్లో వెళ్ళాడు అనేది కూడా తెలియదు నాకు. దీని మీద ఆల్రెడీ కోర్టు కూడా వెళ్ళినట్టు తెలిసింది నాకు. సో ఏ ఆస్పెక్ట్ మీద వెళ్ళాడు ఏంటని తెలియదు నాకు. అంటే ఛాంబర్ వాళ్ళు ఇచ్చారా మీకు? ఆయన ఛాంబర్ రికమెండేషన్ మీదనే ఫిలిం ఫెడరేషన్ జనరల్ బాడీ కండక్ట్ చేశారు. ఈసారికి అతను ఉండొద్దు పదవిలో ప్రస్తుతం ఉన్న దీని మీద, దాని మీదనే ఎలక్షన్స్ పెట్టారు. ఓకే, సో అది నామినేటెడా ఎలక్షన్స్ అని డిసైడ్ చేయమన్నారు. అందరు ఎలక్షన్స్కే ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఎలక్షన్స్కి వెళ్ళి ప్రాపర్గా జానీ మాస్టర్ ఏ విధంగా ఎలక్షన్స్లో ఎవరు పెట్టారు, ఇప్పుడు ఫెడరేషన్ పెడితేనే కదా ఆయన కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. సో అదే పద్ధతిలో నేను కూడా ప్రెసిడెంట్ అయ్యాను. ఓకే, సో మీ ఇద్దరు మీరు రమేష్ మాస్టర్ నిల్చున్నాం, ఇద్దరు నిల్చున్నాం అండి. మొత్తం 311 మంది పాల్గొన్నారు ఓటింగ్లో. నాకు 257 మంది ఓట్లు వేశారు యూనియన్లో. ఇదే మీరు అన్నట్టు అంటే ఎన్నికలు కాకుండా యునానిమస్గా నిలబెట్టే అవకాశం అక్కడ కలగలేదా? ఆయన పోటీ చర్చ జరిగిందండి, కానీ కొంతమందికి ఇష్టం లేదు యునానిమస్గా అని. నాకు ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే అంటే నాకు ఒక ఘన విజయం సాధించామని ఎక్కువ మంది సపోర్ట్ ఉంది. సపోర్ట్ మెంబర్స్ ఆలోచన విధానం ఎలా ఉందని కూడా ఒక క్లారిటీ ఉంది కదండి. అవును, వెరీ క్లియర్గా ఉంది. మా యూనియన్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అంతా ఒకటే తాటి మీద ఉన్నామన్న క్లారిటీ వచ్చేసింది. అంటే ఏంటి ప్రకాష్ మాస్టర్ ట్రబుల్ షూటర్ అనే అందరికి నమ్మకమా? ట్రబుల్స్ లో రిపోర్ట్ కార్డు ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి రిపోర్ట్ కార్డు ఉంటుంది. మూర్తి గారు మాట్లాడుతున్నారంటే ప్రీవియస్ రికార్డ్ ఒకటి ఉంటుంది కదా, మూర్తి గారు ఇలా ఉంటారు, అట్లనే నాకు ఒకటి ఉంటుంది కదండి. ఓకే, ఖచ్చితంగా మంచి చేసాం కాబట్టి ఎన్నుకున్నారు, ఇంకా దానికంటే మంచి చేస్తాం ఈసారి ఖచ్చితంగా. అంటే మీరు సీనియర్ కదా, ఇప్పుడు జరిగినటువంటి ఏవైతే ఈ పరిణామాలు కొద్ది నెలలుగా జరుగుతున్నాయో అవి ఒక అంటే అవాంఛనీయమైనటువంటి పరిణామాలని చెప్పుకుంటూ ఉంటాం. ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది అని. ఖచ్చితంగా జరిగి ఉండకూడదండి. సో ఎందుకంటే జరిగింది, ఇద్దరు కూడా ఒకే రంగానికి సంబంధించిన వాళ్ళు, ఇద్దరు కూడా కొరియోగ్రాఫర్స్. సో అలాంటిది అంటే ఒక జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత యూనియన్లో కూడా కొంచెం స్ప్లిట్ అయ్యారు. నేను అంటే ఒకరికి జానీ మాస్టర్ని సపోర్ట్ చేసే వర్గం అంటే నేను చూశాను, చాలామంది కొరియోగ్రాఫర్లు, డాన్సర్లు జానీ మాస్టర్కి అనుకూలంగా మాట్లాడుతూ రావటం మనం చూసాము. అట్లాగే కొద్దిమంది ఆయనకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళని కూడా చూసాము. సో ఇలాంటి నేపథ్యంలో ఒక సీనియర్ కొరియోగ్రాఫర్లుగా మీరంతా ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా, మీరు ఈ సమస్యను పరిష్కరించడానికి ఏమన్నా కృషి ఏమైనా చేశారు అంతకుముందు? లేదండి, అంటే ఇప్పుడు వాస్తవానికి జరిగినది వెరీ అన్ఫార్చునేట్. అది అంటే మా వ్యవస్థలో ఫస్ట్ టైం అలాంటిది ఒక కంప్లైంట్ రావడం కానీ ఇంత ఇష్యూ జరగడం చాలా బాధ అనిపించింది. వెరీ ఫస్ట్ టైం అంటే అది ఒక డిజిగ్నేషన్ మొత్తం అందరు డాన్స్ ఫెటర్నిటీ మీద ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది క్లియర్గా. వెరీ బాధ అనిపిస్తుంది, కానీ మన చేతిలో లేని అంశం అండి అది. ప్రస్తుతం ఇప్పుడు అది లీగల్గా ఉంది కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడాను. కానీ డాన్స్ యూనియన్లో గ్రూపులు ఉన్నదని లేదండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఉన్నప్పుడు ప్రతి మనిషికి 10 మంది సపోర్ట్గా ఉంటారు, ఏది జరిగినా జరగకపోయినా. దానివల్ల 2 గ్రూపులు 3 గ్రూపులు అనేది అది అవాస్తవం అండి. మా అంతా ఒక ఫ్యామిలీగా ఉన్నాం, డాన్సర్స్ డాన్స్ మాస్టర్స్ 33 సంవత్సరాల నుండి కలిసే ఉన్నాం, ఇంకా ముందు కలిసే ఉంటాం. అండి అలాంటి డౌట్ లేదు, గ్రూప్స్ అయితే లేవండి. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ మామూలుగా ఆయన వర్క్ చేసుకోవడానికి ఆయన చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు, రెగ్యులర్ బెయిల్ మీద బయటకు వచ్చి ఉన్నారు. సో ఆల్రెడీ చేస్తున్నానని కూడా చెప్పారు ఆయన. నేను విన్నది ఒక న్యూస్, నుండి అది ఫేక్ న్యూస్ అండి. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాంటిది ఏం నిర్ణయం తీసుకోలేదు. ఆయన హ్యాపీగా చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, దానికైతే ఇబ్బంది ఏం లేదు. సో ఆయన కార్డుకి వచ్చినటువంటి ఇబ్బంది కూడా ఏం లేదు, సంబంధించి కూడా. సో ఏదైతే మరి ఒకవేళ అంటే రేపు మీరు కూడా వెయిట్ చేస్తారా కోర్టు ఏం తీర్పు చెప్తుంది? లీగల్ సపోజ్ కోర్టులో సపోజ్ ఆయనకు వ్యతిరేకంగా ఒకవేళ తీర్పు వచ్చిందంటే
సో మీ యూనియన్ ఏం చేస్తుంది ఒకవేళ ఆయన గనక దోషి అని గనక వాళ్ళు గనక నిర్ణయిస్తే అప్పుడు ఎలా ఉంటుంది? వచ్చినాక మాట్లాడదామండి, ఇప్పుడు టూ ఎర్లీ అయిపోతుంది టు కామెంట్. అదేలేండి. సో మొత్తానికి మీరు మోరల్గా జానీ మాస్టర్కి సపోర్ట్గా ఉండాలనుకోవచ్చా, లేకపోతే అది కోర్టులో ఉంది కాబట్టి కోర్టే చూసుకుంటుందని వదిలేస్తున్నారు? ఖచ్చితంగా కోర్టే చూసుకుంటుందండి. వ్యక్తిగతంగా ఇప్పుడు జానీకి కానీ ఎవరితో కానీ నాకైతే ప్రస్తుతం నాకు పర్సనల్గా ఎవరితో ఇబ్బంది లేదు. జానీ నాకు బాగా క్లోజు, చాలా వ్యక్తిగతంగా కూడా ఫ్యామిలీతో కూడా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగానే ఉన్నాడు నాకు ఇన్ని రోజులు. నా తమ్ముడు ఫ్రాంక్గా చెప్పాలంటే ఫ్యామిలీ కంటే నాకు చిన్నోడు, నాతో ఉన్నాడు, చాలా క్లోజ్. సో అది జరగకుంటే బాగుండేది అని ఉంది, జరిగినందుకు బాధ ఉంది. ఏం జరిగింది ఏందనేది మన చేతిలో లేని అంశం కాబట్టి అది కోర్టు పరిధిలో ఉంది, దాని గురించి ఎక్కువ మాట్లాడితే మంచిది కాదు నాకు. అదే అంటే ఒక బాధ అంటే ఒక జరిగి ఉండకుంటే బాగుండేది ఇదంతా అనేది. నేషనల్ లెవెల్లో కూడా పేరు తెచ్చుకున్నా. అవును, నేను వెళ్ళానండి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు, కంగ్రాచులేట్ చేశాను, ఆ మీట్లో ఉన్నా నేను కూడా. కానీ జాతీయ అవార్డు తీసుకోవడానికి లేకుండా అయిపోయింది. అవును, దాన్ని రద్దు చేశారు. వెరీ అన్ఫార్చునేట్ ఆ విషయంలో, వెరీ అన్ఫార్చునేట్ అది. అంటే ఒక అంత పెద్ద అచీవ్మెంట్ వస్తూ కళ్ళ ముందుకు వచ్చి, అంటే ఏమంటారు, ఫస్ట్ టైం చేతి వరకు రాలేదంటారు కదా, అది ఆ ఫీలింగ్ అందరికి ఉంది, ఆ బాధ ఉంది. అదే ఆ కొరియోగ్రాఫర్స్ కూడా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టింది ఆ ఒక్క అంశం మీద, లీగల్ అంశం మీద కాదు పెట్టింది, దానికోసమే పెట్టారు. అది కూడా వెరీ ఫస్ట్ టైం అనుకుంటా మనకి తెలుగుకి ఇదే ఫస్ట్ టైం వచ్చి, అదే మీరు అన్నట్టు నోటి దాకా వచ్చి ఖచ్చితంగా వస్తాయండి. ఖచ్చితంగా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్స్ అందరు, ఇప్పుడు శేఖర్ మాస్టర్ కానీ, భాను మాస్టర్ కానీ, రఘు మాస్టరు, యానీ ఉంది, యశ్వంత్ ఉన్నాడు, ఇప్పుడు పొలాకి విజయ్ అద్భుతంగా ఇప్పుడు వచ్చేసాడు, పుష్పతో సహా అన్ని అద్భుతంగా చేస్తున్నాడు. అలాంటి ఇంకా చాలా మంది ఉన్నారు ఇప్పుడు, సీకే మాస్టర్, సుజాత మాస్టర్, పేర్లు చెప్పలేను అంటే 150 మంది ఉన్నారండి. రాబోయే వచ్చే జనరేషన్ నెక్స్ట్ 10 ఏళ్ళు తెలుగు డాన్స్ మాస్టర్స్ డే, అందులో ఎలాంటి సందేహమే లేదు, దున్నేస్తారు అందులో డౌటే లేదు. అదే అంటే మన సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో వెళ్తున్నాయి అంటే కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ ఎక్స్పోజర్ టాలెంట్ ఉందండి అందరు కొరియోగ్రాఫర్స్ లో ఆ టాలెంట్ ఉంది. అవకాశం కొందరికి తొందరగా వస్తుంది, కొందరికి లేట్గా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అసోసియేషన్ నుండి కూడా ఆ రావడానికి ఏమైతే ఆ చిన్న కనెక్షనే కదండి, ఆ బ్రిడ్జ్ కనెక్షన్, అది ఖచ్చితంగా అసోసియేషన్ నుండి కూడా ఉంటుంది. మీరు చూస్తారు కూడా, అది ఖచ్చితంగా నెక్స్ట్ 10 years తెలుగు కొరియోగ్రాఫర్స్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో భవిష్యత్ అంతా తెలుగు వాళ్ళదే అంట. నెక్స్ట్ 10 ఏళ్ళు అయితే మా కొరియోగ్రాఫర్స్, తర్వాత సంగతి తర్వాత చూద్దాం.